నువ్వు ఫీల్ అయ్యావు, నువ్వు దీనికి కూడా ఫీల్ అయ్యావా, నువ్వు దీనికి కూడా హర్ట్ అయ్యావా అని ఇలాంటి ఒక ఇండైరెక్ట్గా ఒక మానసిక దాడి చేసి మానసిక వ్యధకు గురయ్యేలా చేస్తారు. సో కంపల్సరీగా నేను కూడా ఈ 25 years ఏజ్లో చాలాసార్లు అలా అయిన సందర్భాలు ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఉంటాయి. 5 to 6 ఉంటాయి. ఒక సందర్భం నుంచి ఒక ఇండస్ట్రీ నుంచి ఒక ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు, లేకపోతే ఎదుగుతున్న తరుణంలో నూతన ఆలోచనలను చేసేటప్పుడు ఫస్ట్ మానసికంగా కృంగతీస్తారు, అటాక్ చేస్తారు. మానసికంగా ఎప్పుడైతే కృంగిపోతామో సర్వస్వం మనం కోల్పోయినట్టే. మళ్ళీ వన్స్ మనం రావాలి, ముందుకు రావాలి, ఎదగగలగాలి అంటే ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం. సో దాన్ని మనం మర్చిపోవాలి చేయాలి అంటే వన్స్ యూ కెన్ క్రియేట్ ఆర్ యూ మీట్ విత్ యువర్ వెల్ విషర్స్ యాజ్ వెల్ యాజ్ బుక్స్ ఆల్సో అవర్ ఫ్రెండ్స్. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా మనం అడుగు వేయాలి. సో నాకు ఒక మంచి కొటేషన్ బాగా చాలాసార్లు చెప్తా ఉంటా, బలమే నీ జీవనం, బలహీనతనే నీ మరణం అని అంటారు. సో మానసికంగా మనం కృంగిపోతే అదే మనం మరణంతో సమానమే. మళ్ళీ మనం అడిగేయాలి, నా స్ట్రెంగ్త్ ఏంటి, నేను ఎక్కడ తప్పు చేస్తే సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. ఒప్పు చేస్తే దాన్ని ఆలోచించుకొని ఇంకా మనం బ్రాండ్ రావడం గొప్ప కాదు, ఆ బ్రాండ్ నిలబెట్టుకునేలా మనం ఏం చేయాలనేటువంటిది అవసరం. ఆత్మవిశ్వాసం నాకు మంచి కొటేషన్ వివేకానంద గారిది బాగా నచ్చినది. ఎప్పుడైనా నేను కృంగిపోతే, ఎప్పుడైనా ఇలాంటి మానసిక దాడిని నేను ఎదుర్కోగలిగితే, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అని అంటాం కదా, మన మంచి మిత్రులు ఎవరున్నారు అనేది కలుసుకుంటా. తర్వాత వివేకానంద గారి కొటేషన్ నాకు ఒకటి బాగా నచ్చుంటుంది, ఆత్మవిశ్వాసం అనేది. పర్వతాలను పిండి చేసే సమయము రాని, 1,00,000 కష్టాలు ఒకేసారి రాని, 1,000,000 సార్లు గుండె పగలని, ప్రపంచమంతా నిన్ను ఒంటరి వాడిని చేయని, ఆ కాల ఎముడే వచ్చి నీ ముందు నిలబడని, ఓ కార్యశూరుడా చెదరకు బెదరకు, నీలో అద్భుతమైన శక్తి ఉంది, అదే ఆత్మవిశ్వాసం అని అంటారు.